హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు వంశీ టీవీ ఛానల్. ఈ రోజు మనం మాట్లాడుకోబోయే ఇంట్రెస్టింగ్ టాపిక్, మన రెండు తెలుగు రాష్ట్రాల్లో బీసీ వర్గ జనాభా ఎక్కువ అనేది అన్ని వర్గాలకు తెలుసు. కానీ రాజకీయాల్లో మాత్రం బీసీలు వెనకే ఉంటారు. రెండు చోట్ల అగ్రకులాలదే అధికారం. అది ఏ పార్టీ అధికారంలో ఉన్నా సరే అదే తంతు. అందుకే అప్పుడప్పుడు బీసీలకు రాజ్యాధికారం అనే నినాదం ఎత్తుకుంటారు. కొన్ని రోజులు హడావిడి చేస్తారు. ఎన్నికలప్పుడు ప్రధాన పార్టీలకు మద్దతు ఇచ్చేసి కామైపోతారు. ఎప్పుడూ అదే తంతు. ఇప్పుడు కొత్తగా తెలంగాణలో చింతపండు నవీన్, ఈ పేరు అసలు తెలియదు కానీ తీన్మార్ మల్లన్న అంటే అందరికీ తెలుసు. ఈ మల్లన్న బీసీ నినాదం ఎత్తుకున్నాడు. బీసీలకు రాజ్యాధికారం కోసం పోరాడతా అంటున్నాడు. ఇంకా భవిష్యత్తులో బీసీ నేత ముఖ్యమంత్రి అవ్వాలని డిమాండ్ చేస్తున్నాడు. ఇక్కడ వరకు అంతా బాగానే ఉంది. బీసీలకు రాజ్యాధికారం దక్కడం శుభపరిమాణమే. కానీ ఇక్కడే డౌట్ కూడా వస్తుంది. పైకి బీసీ అంటున్న మల్లన్న వెనక ఎలాంటి రాజకీయం చేయడం లేదా? అంటే రాజకీయ నాయకులు ఏదైనా రాజకీయం చేస్తారు, అందులో డౌట్ ఏముంది? మల్లన్న కూడా దానికి అతీతమే కాదనే చెప్పాలి. మరి ఆ రాజకీయం ఏంటి? మల్లన్న టార్గెట్ ఏంటి? మల్లన్న వెనక ఎవరైనా ఉన్నారా? ఇప్పటికిప్పుడు బీసీ నినాదం ఎత్తుకోవడానికి కారణం ఏంటి అనేది క్లియర్ కట్గా తెలుసుకుందాం. మల్లన్న అంటే ఒక 10 ఏళ్ల ముందు ఎవరికీ తెలియదు. ఏదో ఒక చిన్న యూట్యూబ్ ఛానల్ పెట్టుకొని వార్తలు చెబుతూ ఉండేవాడు. కాకపోతే అందులో అప్పటి కేసీఆర్ సర్కార్కు వ్యతిరేకంగానే గలం విప్పేవాడు. కేసీఆర్ సర్కార్ తప్పులు ఎత్తి చూపేవాడు. అలా చేస్తున్న మల్లన్న అనూహ్యంగా అరెస్ట్ అవ్వడం, ఆ తరువాత బాగా ఫేమస్ అయిపోయాడు. ఆ తరువాత గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఇండిపెండెంట్ గా పోటీ చేసి బీఆర్ఎస్ కు గట్టి పోటీ ఇచ్చి ఓడిపోయాడు. ఓడిపోయినా సరే ప్రజల్లో గుర్తింపు తెచ్చుకున్నాడు. ఎవరికైనా కావాల్సింది ఇదేగా, ఇంకా గుర్తింపు వచ్చాక తగ్గేదే లేదన్నట్లు ముందుకెళ్లాడు. మధ్యలో బీజేపీలోకి వెళ్లి వెంటనే బయటకు వచ్చేశాడు. స్వతంత్రంగానే రాజకీయం నడిపించిండు. 2023 ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిచి అధికారంలోకి వచ్చాక ఆ పార్టీలోకి వచ్చాడు. వరంగల్, ఖమ్మం, నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేసి తీన్మార్ మల్లన్న గెలిచారు. ఇంకా కాంగ్రెస్ లో సెటిల్ అయిపోయాడులే అనుకునే సమయానికి సొంత ప్రభుత్వం చేసిన కులగణనని తప్పుబట్టాడు. బీసీల గణన సరిగ్గా జరగలేదని బహిరంగంగా విమర్శలు చేశారు. విమర్శలకే పరిమితమైతే పర్లేదు, ఏకంగా బీసీల సభలో రెడ్డి వర్గాన్ని అసభ్యంగా దూషించాడు. రేవంత్ రెడ్డి అగ్రకులాల్లో ఆఖరి సీఎం అని మాట్లాడాడు. మరి ఇంత జరిగాక కాంగ్రెస్ పార్టీ ఎందుకు ఊరుకుంటుంది? షోకాజ్ నోటీసులు ఇవ్వడం, ఆ తరువాత కాంగ్రెస్ నుంచి సస్పెండ్ చేయడం చేశారు. సస్పెండ్ తో మల్లన్న దూకుడుగా రాజకీయం మొదలుపెట్టాడు. బీసీలకు రాజ్యాధికారం ఎందుకు రాదో చూస్తానని సవాల్ చేసిండు. సస్పెండ్ చేసినంత మాత్రాన బీసీల కోసం పోరాటం ఆగదని గట్టిగానే చెప్పాడు. ఇక్కడ వరకు మల్లన్న వర్షన్ క్లారిటీగా ఉంది. బీసీల కోసమే పోరాటం అనేది పైకి కనపడుతుంది. మరి ఈ పోరాటంలో కొత్త పార్టీ పెడతాడా, లేక ఏదైనా పార్టీ మల్లన్న వెనకాల ఉండి ఈ రాజకీయం నడిపిస్తున్నారా అనే డౌట్ ఉంది. కాంగ్రెస్ వర్షన్ ప్రకారం మల్లన్న వెనుక బీజేపీ, బీఆర్ఎస్ ఉంటుందని అంటున్నారు. బీఆర్ఎస్ లో బీసీలకు సీఎం అనేది కళ్ళ కాబట్టి బీజేపీ వైపే చూడాలి. ఆ పార్టీలో బీసీ నేతల హవా ఉంది. వచ్చే ఎన్నికల నాటికి బీసీ నినాదంతో ముందుకెళ్లి అధికారం సాధించాలనే ప్లాన్ కూడా ఉంది. ఓవైపు మల్లన్నతో బీసీ రాజకీయం నడిపించి ఎన్నికల నాటికి అతన్ని ఇటు తిప్పుకొని బీసీ అభ్యర్థిని సీఎం గా పెట్టి రాజకీయంగా సక్సెస్ అయ్యే వ్యూహం కూడా చేయవచ్చు. ఏదేమైనా మల్లన్న బీసీ రాజకీయం వెనుక పెద్ద ప్లాన్ ఉందని చెప్పవచ్చు. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కమెంట్ రూపంలో తెలియజేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన వంశీ టీవీ ఛానల్.